నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ట్రంప్ మరింత తెంపరితనంతో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ప్రజలను కూడా ఒక రకంగా కునారిలు పెట్టేట్టు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చర్యలన్నీ కూడా అమెరికా ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీతో చేస్తున్నారు కనుక అమెరికా ప్రజలను నష్టం చేస్తున్నారు, ప్రపంచ ప్రజలను భయపెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ చేసే చర్యలకు ప్రధానమైన కారణాలు మూడు ఉన్నాయి. నెంబర్ 1, అమెరికానే రాజుకు నిలుపుతా ఉంటున్నాడు. మంచిది, ఎవడొద్దాను. కానీ అమెరికాకు రాజు కాదు నువ్వు, అమెరికాలో రాజులు లేరు అని చెప్పి నో కింగ్స్ అని చెప్పి ఒక ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుంది. అమెరికాలో చూస్తున్నాం. అమెరికా రాజు కాదు, ప్రపంచ మహారాజుగా మారదామని చూస్తున్నాడు. ఒకటి. రెండోది, దానికి కారణాలు ఏంటంటే ఒకటి, అమెరికా మొదటి నుంచి కూడా అధ్యక్షుడు ఎవరున్నా కూడా జో బైడెన్ కానీ అంతకుముందు కానీ డిప్లొమాట్స్ అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు అమెరికా ఫస్ట్ అని చేశారు. అమెరికాకి ఏది మంచిదో అది చేసే చేసుకునే క్రమంలో ఎదుటివాడికి ఎంత చెడ్డ అయినా సరే చేసే ప్రయత్నం చేశారు. గతంలో చూసుకుంటే దేశాలను ఆక్రమించుకున్నారు. అట్లానే 30 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి బయట తప్పుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటి కంబోడియా యుద్ధం మీరందరూ చూసుకుంటే ప్రపంచ పోలీసుగా అమెరికా ఇవాళ కొత్తగా వ్యవహరిస్తలేదు. ఇప్పుడు మరింత బహిరంగంగా మాంసం తినేవాడు కదా ఎముకలు మేళ్ళలో వేసుకున్నట్టు పెద్ద ఎత్తున ప్రవర్తిస్తుంది. నెంబర్ 1. రెండవది, దీనికి ఆధిపత్య ధోరణికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికాకు కావాల్సింది చమురు నిల్వలు. మధ్యప్రాచ్య దేశాలలో చమురు నిల్వలు మొత్తం స్వాధీనం చేసుకోవాలి. నెంబర్ 1. మధ్యప్రాచ్యాన్ని అస్థిరత్వం చేసి ఇరాకును ఇజ్రాయెల్తోని చేసుకొని ఇటు పక్కన పాలస్తీనాను అన్ని రకాలుగా మధ్యప్రాచ్య దేశాలను పూర్తిగా ఆగమనం చేయడం. రెండవది, ఇటు పక్కన మనకు చూసుకుంటే ఈ ఇంకో ప్రాంతంలో దక్షిణ అమెరికా దేశాలు చూసుకుంటే అటు వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యను ఎత్తుకెళ్ళడం చూసాం. ఫిలిప్పీన్స్ బెదిరిస్తున్నారు, క్యూబాను బెదిరిస్తున్నారు. మా చమురు కొంటరా కొనరా అని ఒక మన సముద్రపు దొంగలు వెంకట పిండారీలు ఉండేవాళ్ళు. పిండారీలతో సమానంగా ఇవాళ అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడు. ఇవాళ మేము వెనిజులా నౌకల్ని ఆపుకున్నాం, అందులో చమురు ఉంది, ఇది చౌకగా ఇస్తాం, కొట్టరా కొన్నా, లేకపోతే మాత్రం మీరు వెనిజులా నుంచి చమురు కనుక దిగుమతి చేసుకుంటే మీ ఇరాన్ నుంచి కనుక చేసుకుంటే మీ పని పడతాం అంటున్నారు. అంతేందుకు ఒకటి, చమురు మొత్తం అంతా స్వాధీనం చేసుకోవడం. రెండోది, ఎక్కడ విలువైన ఖనిజాలు ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళ గ్రీన్లాండ్ మీద పడ్డాడు చూస్తున్నాం మనం. అంటే డెన్మార్కు ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ మేము స్వాధీనం చేసుకుంటాం, సామధాన భేద దండోపాయాల్లో ఏదంటే అది ఉపయోగిస్తాం, అవసరమైతే సైనిక చర్యకు కూడా మేము పూనుకుంటామని గ్రీన్లాండ్ హెచ్చరిస్తూ ఒక రకంగా డెన్మార్క్ను బెదిరిస్తున్నాడు. ఇంకోటి ఏమైందంటే అందులో విలువైన ఖనిజాలు ఎక్కడుంటే అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసినా మా ఆయుధాలు బాగా తీరుస్తారా, లేకుంటే మీ భూభాగంలో కొంత ఇస్తారా, మీ ఖనిజాలు మాకు ఇస్తారా, ఆ ఒప్పందంలో 20 సూత్రాల పథకంలో అది కూడా ఉన్నది. అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు తప్పనిసరి అమెరికాకు లొంగిపోవాల్సి వస్తుంది తప్ప, అంటే పెద్ద శత్రువు కానీ చిన్న శత్రువు న్యాయం అనుకుంటున్నాడు కానీ కాదోడు నడుస్తున్నది. అట్లానే అంటే ఖనిజాలు చమురు కాకుండా ఇవాళ ప్రపంచ పెద్దన్నగా ఆధిపత్యం వహించే క్రమంలో ఇంకొకటి కూడా ప్రధానంగా వహిస్తుంది. అంటే వాళ్ళ ఐక్యరాజ్య సమితి అనేక సంస్థలు విఫలమైన సందర్భంలో ప్రపంచంలో అంతర్యుద్ధాలు సృష్టిస్తున్నాడు, బహిర్గత యుద్ధాన్ని సమర్థిస్తున్నాడు. కాకపోతే పైకి చెప్పడం 8 యుద్ధాలు ఆపినా అని ట్రంప్ ప్రకటించే క్రమం చూసుకుంటే ఇప్పటికి 80 సార్లు ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాని అంటున్నాడు. మరి మన ప్రధానమంత్రి ఏమో నోరు మెదతలేడు, ఎవరి ప్రమేయం లేదంటున్నాడు కానీ ట్రంప్ ప్రమేయం లేదు అనే మాట అంటలేడు. ఇది కూడా చూస్తున్నాం. అంటే ఇవన్నీ చూసుకుంటే వెనకటికి సంగతి గుర్తొస్తుంది. అంటే పెద్దవాడిని బెదిరించాలంటే చిన్నవాడి చెవి మెలేయాలి, లేకుంటే దెబ్బ కొట్టాలన్నట్టు ఇవాళ చిన్న దేశాలనేమో కబళించి ప్రయత్నం చేస్తున్నారు, పెద్ద దేశాలకు దీన్ని హెచ్చరిక తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని సుంకాల యుద్ధం మొదలుపెట్టారు. పెద్ద దేశాల మీద సుంకాల యుద్ధం, చిన్న దేశాల మీదేమో ఆధిపత్య సామ్రాజ్యవాది యుద్ధం రెండు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఏదైతే ట్రంప్ చేస్తున్న చర్యలలో మనకు నష్టమా లాభమా అనేది ఒకటి, రెండవది మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా రాదా, ఈ రెండు మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే మనకు లాభమా నష్టమా. సుంకాల పెంపు వల్ల మనకు తాత్కాలికంగా నష్టం అనిపించినా శాశ్వతంగా మనకు నష్టం లేదంటున్నారు. అమెరికా ఎంత తెంపరితనంతో సుంకాలు పెంచినా మొదట్లో మనం 50% పెంచారు, ఇప్పుడు మన 25% ఏమో ఇరాన్ నుంచి చమురు కొంటున్న దేశాలకు ఇది చేస్తామంటున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే అమెరికాకు తెలియని సంగతి ఏంటంటే మనం మిగతా దేశాల కంటే ఇరాన్ నుంచి కొనే చమురు చాలా తక్కువ, $1 బిలియన్ మాత్రమే కొంటున్నాం మనం. అంటే $1 బిలియన్ చమురు దిగుమతి చేసుకోకపోతే మనకి ఏమీ ఆగేది లేదు. రష్యా నుంచి తగ్గించుకున్నాం, అమెరికా నుంచి కూడా కొంటున్నాం కనుక మన సమస్య లేదంటున్నాడు. కానీ అసలు దెబ్బ చైనాకు దక్కుతుంది. చైనా మొత్తం ఇరాన్ నుంచి 70% పైగా తమ దిగుమతులలో ఆ చమురే ఎక్కువ ఉన్నది కనుక చైనాకి హెచ్చరిక చేయడానికి భారత్ను కలిపిండు. అంటే నేను చెప్పాను కదా, చిన్నవాడి చెవి మెలేస్తే పెద్దవాడు వింటాడు అనుకుంటున్నాడు. చైనా మొండితనం వినదు. అట్లాగే రష్యాకు చమురు అవసరం లేదు, వాళ్ళ చమురే ఉన్నది కానీ వాళ్ళే ఎగుమతి చేస్తారు తప్ప సమస్య లేదు. ఇట్లా చూసుకుంటే
చమురు విషయంలో కూడా పెద్ద ఎత్తున ఈ దేశాలను బెదిరిస్తూ ముఖ్యంగా నాటో కూటమి దేశాలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరికలు చేస్తున్నాడు ఆయన. నాటో కూటమిలో డెన్మార్క్ ఉంది. డెన్మార్క్ నయాను భయాలు ఇప్పిస్తా అంటున్నాడు. అట్లా గ్రీన్లాండ్ను అయితే డబ్బులు ఇచ్చి 55,000 జనాభా ఉంది అక్కడ. 55,000 మందికి $1,00,000 చొప్పున ఇచ్చేస్తా మీరు లొంగిపోండి అంటున్నాడు. డెన్మార్క్ సమస్య లేకపోమంటున్నాడు. అక్కడ కూడా లిథియం నుంచి కొనుక్కొని అనేక విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు ఎట్లా వెలిదిద్దామని ఒకటి. అరేబియా మన వాటి పక్కన ఆర్కిటెక్ మహాసముద్రంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి వీలుగా ఇవాళ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జియో పాలిటిక్స్ ఒకటి చేస్తున్నారు, ఈ యుద్ధాలు పని చేస్తాను దానికి కారణం. రెండోది ఏమో చమురు పాలిటిక్స్, మూడోది డాలర్ రారాజులు కూడా ఖనిజాలతో పాటు డాలర్ని కూడా రారాజుగా నిలిపాలని చేస్తున్నాడు. ఇప్పటికే డాలర్ ప్రతిష్ట దిగజారింది. డాలర్ వాడకం తగ్గించాము, 50% దిగజారింది. మన ప్రపంచంలో మొదటి నుంచి 80% పైగా డాలర్ వితరణ చేసింది, కానీ 80 నుంచి ఇప్పుడు 50 దిగజారింది. కనుక డాలర్ను మళ్ళీ రారాజుగా నిలపడం, ఖనిజాలను సొంతం చేసుకోవడం. మూడోది చమురు బావులు ఎక్కడ ఉంటే చమురు దేశాలు ఎక్కడ ఉంటే దాన్ని నయాను భయపెట్టి తీసుకోవడం. ఈ మూడింటితో పాటు అతి పెద్దది ఇంకోటి కుట్ర ఏంటంటే ఈ దేశాల మధ్యన తంపులు పెట్టడం, తమ ఆయుధ బేహారులుగా మారి ఆయుధాలు అమ్ముకోవడం. ఈ 4వది కూడా చేస్తున్నారు. ఇది సరైనది కాదు, కానీ మనకేదో నష్టం చేస్తా అనుకుంటున్నాడు, కానీ మనకు దీనివల్ల నష్టమే లేదు. తాగేవాడే కడతాడు తాళ్ళ పని అన్నట్టు మనం ఎగుమతి చేస్తే వాళ్ళు సుంకాలు వేస్తారు కదా, ఎగుమతి చేసుకోవాల్సింది తప్పదు కొన్నిటికి. ఉదాహరణకు జనరిక్ మందులు చేసుకోవాలి, దాని మీద సుంకాలు పెంచలేదు, మనకి ఏ నష్టం జరగలే. బ్రాండెడ్ మందుల మీద పెంచండి, ఎందుకంటే వాళ్ళకు అదే జనరిక్ మందులు తయారు చేయాలంటే 1-10 ఖర్చు పెట్టాలి. అట్లానే వాళ్ళ దేశంలో కదా వాడేవాళ్ళు ఎవరు, తాగేవాడే కడతారు తాళ్ళ పని అన్నట్టు అక్కడ వాళ్ళందరూ వాడేది వాళ్లే కదా. అంటే అమెరికా ప్రజలను పరోక్షంగా ప్రత్యక్షంగా నష్టపరుస్తూ పాశవిక ఆనందం పొందుతున్న ట్రంప్ ఆటలు సాగమంటున్నాను. గతంలో కూడా వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు నేనే అంటున్నాడు. అమెరికాకి అధ్యక్షుడుగా వెనిజులాకి అధ్యక్షుడుగాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఇంకో దేశానికి ఉండొచ్చా? అంటే ఇదంతా గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకుని 30 ఏళ్ల తర్వాత పరాభవంతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది కదా. ఎక్కడ ఆయుధాలు అక్కడ, ఎక్కడ క్షిపణులు అక్కడ, ఎక్కడ ట్యాంకర్లు తుప్పు పట్టిపోతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం. గతంలో రష్యా అదే పని చేసింది, మళ్ళీ అమెరికా అది చేస్తుంది. అంటే అనుభవానికి వచ్చిన తత్వం బోధపడదు అన్నట్టు. అప్పుడప్పుడు మాత్రం మన మీద ప్రేమ వస్తున్నాడు. నన్ను సంతోషపెట్టడం ఇష్టం లేదా మోడీకి అంటున్నారు. అప్పుడప్పుడు మొన్న మన ఇండియాలో ఉన్న అమెరికా రాయబారి ఏమంటున్నాడు, భారతదేశం చాలా శక్తివంతమైన దేశం, చాలా మిత్ర దేశం, మంచి ఆప్త దేశం అని మాట్లాడుతున్నారు. వెంటనే మన సుంకాల యుద్ధం చేస్తూ అంటున్నారు. కనుక ఈ తాత్కాలికంగా మనం వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా శాశ్వతంగా సుంకాల యుద్ధం వల్ల రాదు, ఏం కాదు మనకు. రెండోది ఆఖరిగా మాట్లాడాలంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా రాదుగాక రాదంటున్నాడు. అద్దాల గదిలో అందరం కూర్చున్నాం. అమెరికా అద్దాల గదిలో ఉంది. వాళ్ళ బయట కొట్టినా వాళ్ళ అద్దమే పగిలిపోతుంది, మనం కొట్టినా వాళ్ళ అద్దమే పగిలిపోతుంది. ప్రపంచాన్ని 135 సార్లు నాశనం చేసేంత అణుశక్తి ఉందని చెప్తున్నా. అదే మరి తను కూడా నష్టపోతుంది కదా. ఎక్కిన కొమ్మలు నరుక్కుంటే ఏమవుతుంది, కింద పడిపోతాం. అట్లాగే అణుయుద్ధం తీసుకొస్తే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇవాళ కురుక్షేత్ర యుద్ధం తర్వాత మొత్తం మనకు 18 లక్షల అక్షౌణిల సైన్యమే నాశనమైనట్టు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కనుక ఎవ్వరు కూడా అణుయుద్ధానికి ప్రోత్సహించరు, అణుయుద్ధం రాదంటున్నా. ఈ గిచ్చుకునే రాజకీయాలు నడుస్తుంటాయి. కనుక మొత్తం మీద ట్రంప్ చర్యలు ఇంకో 3 ఏళ్ళు మనం భరించాల్సిందే అంటున్నాడు. చేసుకున్నంత అమెరికా ప్రజలు భరిస్తున్నారు. ప్రపంచం కూడా ఒక అగ్రరాజ్య అధినేత ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి ఒక చంచలత్వం గలవాడు, ఇటువంటి ఒక మూర్ఖుడు ఎన్నికైనందువల్ల మనం కూడా నష్టపోతున్నాం. మీకు సంవత్సరం కూడా పూర్తిగాలే, రేపు జనవరి 20 సంవత్సరం ఆయన ట్రంప్ వచ్చి ఇంకో 3 ఏళ్ళు మనం అనుభవించాల్సిందే. ఈలోగా ట్రంప్ అక్కడ డెమోక్రాట్లు పుంజుకుంటున్నారు. న్యూయార్క్ మేయర్ మమ్దాని ఎన్నికైన చూసినాం మనం. అట్లా ట్రంప్కి వ్యతిరేకంగా కూడా చాలా పావులు కలుపుతున్నారు. పెద్ద ఎత్తున మన ట్రంప్ రారాజు కాదు, మాకు రాజు లేడు అని చెప్పి అమెరికాలో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏదైనా జరుగుతుంది, అంతర్యుద్ధాలు లేకుంటే యుద్ధాలు, రెండే ప్రోత్సహిస్తూ ట్రంప్ చేస్తున్న ఆట చివరికి భస్మాసుర హస్తంగా తన మీదే పడతా అంటున్నాను. అంటే తన మీద భస్మాసుర హస్తం ఎందుకైతే అంటున్నానంటే చివరిగా చెప్పే మాట, తన మీద చేయి మీద పెట్టుకుంటాడు, తన నెత్తి మీద పెట్టుకుంటాడు. రేపు పొద్దున నష్టపోయేది అమెరికా ప్రజలు. అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీతో ఈ నాటకాలు ఆడుతున్న ట్రంప్ ఇప్పటికైనా తెలుసుకోవాలి, వాస్తవం తెలుసుకొని ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ ఆధిపత్యానికి పోకుండా సామరస్యానికి పోతే మంచి ఫలితాలు వస్తాయని మనం భావించాలి.